హే హాయ్ హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తం చెమటలతోనైతే తడిచిపోయానన్నమాట. సో అంతలా అసలు ఎండ అయితే చాలా ఘోరంగా ఉంది అసలు ఈ ఇయర్. అండ్ ఇక్కడ ఈ పెద్ద మనుషుల మీటింగ్ ఏందనుకుంటున్నారా? సో ఈరోజు వచ్చేసి మా రిలేషన్లో మామయ్య వరుస అండి. సో మా మామయ్యది పెళ్లి చూపులు అన్నమాట. సో అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ఈరోజు మా ఇంటికి మాట్లాడడానికి అయితే వచ్చిండ్రనమాట. సో యాక్చువల్గా మా బంజారాస్లో ఎంగేజ్మెంట్ అనే ట్రెడిషన్ లేదండి. సో దీన్నే ఈ ట్రెడిషన్‌ని ఎంగేజ్‌మెంట్ అనే ట్రెడిషన్‌ని దీన్ని బొట్టు పెట్టడం అంటారు. లేదా పూల పళ్ళు పెడుతున్నామని అన్ని చెప్తారనమాట. సో ఇక్కడ ఏందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ప్రజెంట్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. సో కొత్తింటి దగ్గరే ఈ కార్యక్రమం పెట్టుకుందాం అన్నట్టుగా ఇక్కడైతే పెట్టుకున్నామనమాట. అండ్ ఇక్కడొచ్చేసి పెద్ద మనుషులంతా మాట్లాడుకొని డిసైడ్ చేసుకొని కట్నాలు ప్రతీదీ మాట్లాడుకొని ఓకే చేసుకున్న తర్వాత నియర్లీ ఒక 3 హార్స్ అయితే డిస్కషన్ జరిగింది. దాని తర్వాత ఫైనల్ అవుట్ అయిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా! సో బేషన్‌లో ఇలా వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టేసి బిస్కెట్స్ అండ్ చాక్లెట్ పెట్టేసి నోరు తీపి చేయడానికి ఇలా అబ్బాయి ఒళ్ళో అయితే పెడతారన్నమాట. సో దీన్నే పూల పళ్ళు పెట్టడం అంటారు. సో ఇలా అమ్మాయి తరపున వచ్చిన ప్రతి ఒక్కరు అంటే అబ్బాయి ఒళ్ళో ఇవి 5 థింగ్స్ ఒళ్ళో పెట్టేసి బొట్టు పెట్టి అక్షంతులేసి చేతిలో అంటే ఎంత డబ్బులైతే పెడతారో అంత పెడితే సో ఈరోజు నుంచి ఈ అబ్బాయి వాళ్ళ అల్లుడని లెక్క అనమాట. సో ఈరోజు నుంచి ఇతను వాళ్ళ ఇంటివాడు అని అర్థం అనమాట. సో ఇక్కడొచ్చేసి ఇతను పెళ్లి కూతురు వాళ్ళ బ్రదర్ అనమాట. సో మా మామయ్యకైతే టవల్ అయితే టవల్‌లోనే ఈ పూల పళ్ళనేది వేస్తారనమాట. సో అందరూ చాలా నవ్వుతున్నారు. ఏంది కొంచెం కొంచెం తెలవనోళ్ళకి అదొక డిఫరెంట్ ట్రెడిషన్ అనమాట. సో మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు నోట్ల కట్టలు కవర్‌లో అయితే అవ్విస్తున్నాయి. సో స్టార్టింగ్ రోజు మా మామయ్యకి ఈరోజు 2 lakhs అయితే పెట్టారనమాట వోళ్ళు. సో ఓవరాల్ వచ్చేసి మన తెలంగాణలో సో కట్నాల హైప్ చాలా హెవీగానే ఉంటాయి. చాలా మందికి తెలిసిందే. మిగతా వాళ్ళలో అంత ఉండదు. బట్ మిగతా స్టేట్స్‌లలో అంత హెవీగా అయితే ఉండదు. బట్ మన ఇక్కడ తెలంగాణలో చాలా బీభత్సంగా అయితే నడుస్తుంది ఇప్పుడు. అండ్ ఇక్కడొచ్చేసి ఏందంటే దీని తర్వాత చాలామంది వేరే వేరే క్యాస్ట్‌లలో ఇలా పూల పళ్ళు ఫస్ట్ టైమ్ వచ్చి చూడ్డానికి వచ్చినప్పుడు పప్పన్నం తింటారంట. బట్ మా దాంట్లో మాత్రము నాన్ వెజ్జే తింటారండి. అంటే ఫస్ట్ నోరు అనేది ఫస్ట్ స్వీట్‌తో తీపి చేస్తారు. సో ఏదైనా ఫస్ట్ స్వీట్ తీసుకున్న తర్వాత భోజనాల్లో అయితే నాన్ వెజ్జే తీసుకుంటారనమాట. సో అసలు ఎంత రష్ ఉందంటే వీడియో తీద్దామన్నా కూడా సరిగ్గా లేదు. అలాగా అయిపోయిందనమాట. సో ఇలా ఈ కార్యక్రమం జరిగినప్పుడు అబ్బాయితో పాటు వాళ్ళ బావ కూడా అయితే తోడుగా కూర్చుంటాడనమాట. సో ఇది ఈ కార్యక్రమం జరిగే రోజు. సో ఇక్కడ అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి అయితే రాదు. అమ్మాయిని తీసుకురారు. సో ఓన్లీ అమ్మాయి తరపున వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులే వచ్చి ఈ కార్యక్రమం అయితే చేస్తారనమాట. సో ఇదే విధంగా సేమ్ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ కూడా జరుగుతుంది. సేమ్ మొత్తం రిచువల్. కాకపోతే అక్కడ అబ్బాయి వెళ్తాడు. సో అక్కడ అనేది పూలదండలు అయితే మార్చుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడ మా మామయ్యకి ఎలా అయితే సేమ్ రిచువల్ జరుగుతుంది. ఇట్లా ఫ్రూట్స్ పెట్టడము, ఇలా డబ్బులు పెట్టడము అండ్ బట్టలు పెట్టడం. అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికైనా సేమ్ రిచువల్ జరుగుతుంది. కాకపోతే మేము వాళ్ళకి డబ్బులు పెట్టాము. బట్టలు పెడతాము పెళ్లి కూతురికి. సో ఆ బట్టలు చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత దండలు అయితే మార్చుకుంటారు. సో ఇది మా బంజారా ట్రెడిషన్లో యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అనేది. బట్ ఇదంతా ఓల్డ్ ట్రెడిషన్. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు ట్రెడిషన్ ప్రకారము అందరూ ఎంగేజ్మెంట్ అని రింగ్స్ అని ఇలా చేంజ్ చేసుకుంటారు. సో మా వాళ్ళకు కూడా ఎంగేజ్మెంట్ చేసుకుందామనే ఉండే. బట్ అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. సో లేదు మేము పాత పద్ధతిలోనే చేసుకుంటామని చెప్పేసి. సో దానివల్ల మేము దీనికి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు ఇక్కడ మా ఇంటికాడ కాబట్టి సో ఇందులో మా హ్యాండ్ ఏమి ఉండదు. సో ఈరోజు పెట్టడం చేయడం అన్నీ అమ్మాయి వాళ్ళు చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా రోల్. సో అమ్మాయి వాళ్ళు ఎవరైతే వచ్చారో అమ్మాయి వాళ్ళ తరపున సో వాళ్ళందరికీ ఈరోజు భోజనాలు పెట్టడము అదొకటి మేము చేస్తామన్నమాట. బట్ ఇలా అబ్బాయికి బొట్టు వేయడము, ఇలా బ్లెస్సింగ్స్ ఇవ్వడము మేమైతే చెయ్యము. సో ఇది ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేమైతే చేయడం జరుగుతుంది అనమాట. సో అమ్మాయికి బొట్టు పెట్టడము, తనకు ఇవన్నీ రిచువల్స్ ఫాలో. సో ఇందాక ఏదైతే అబ్బాయి ఒళ్ళో పెట్టారో బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ అవన్నీ వచ్చేసి అందరికైతే పంచుతారనమాట. సో దాని తర్వాత నోరు తీపి చేసుకున్నాక చికెన్ అయితే చాలా ఫుల్గా లాగిచ్చేస్తారు ప్రతి ఒక్కరు. అండ్ ఈరోజు మా ఇంటికాడ వంటలు కూడా చాలా బాగుండే. అండ్ దాని తర్వాత ఇలా సోను వచ్చేసి కొద్దిసేపు ఈ కంకులు తెలుసు కదండి. సో ఈ రాశిలో వచ్చేసి కొద్దిసేపు అయితే తను ఆడుకుందనమాట వాళ్ళ బ్రదర్స్తో పాటు. సో ఇది వచ్చేసి వీడియో అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.